పేదవారి కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం దళితుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం తన పరికరాన్ని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడమే ఎజెండాగా పనిచేసే 33,000 ఎకరాలు అమరావతి రైతులు ఎవరు మోసం చేశారండి? ఎవరు మోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారు కదా. నీకు రాజధాని కట్టాలి, మన ఎవరు కూడా ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి మన ఎవరు వ్యతిరేకం కాదు. నువ్వు ఎక్కడ కట్టుకోవాలి? విజయవాడ కృష్ణానది దాటిన తర్వాత కాజా విలేజ్ మధ్యలో కట్టుకో. నీకు కావాల్సిన సెక్రటరీ కట్టుకో, అసెంబ్లీ కట్టుకో, కౌన్సిల్ కట్టుకో, హైకోర్టు కట్టుకో. నీకు కావాల్సిన అడిగి కట్టుకుని పాత అమరావతి తరాలకు మాస్టర్ ప్లానింగ్ ఇస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది. ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండం అయ్యేది. నువ్వు రైతుల దగ్గర 33,000 ఎకరాలు తీసుకున్నావు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 21,000 ఎకరాలు ఉంది. 54,000 ఎకరాలు నీ కింద పెట్టుకుని నువ్వు నీకు కావాల్సిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ కొడుకు డబ్బుల సంపాదన కోసం నువ్వు 29,000 మంది రైతులు మోసం చేసింది చంద్రబాబు నాయుడు. నీకు అసలు దూరం పని లేదు. నీకు ల్యాండ్ పూలింగ్ ఎందుకు? నీకు ఎంత కావాలి? సెక్రటరేట్కి ఒక 200 ఎకరాలు తీసుకో, అసెంబ్లీకి ఒక 100 ఎకరాలు తీసుకో, కౌన్సిల్కి 50 ఎకరాలు తీసుకో, హైకోర్టుకు తీసుకో, హౌసింగ్కి తీసుకో. నాకు తెలిసి ఈ ప్రపంచంలో కోట కట్టిన రాజు ఉన్నాడు కానీ నగరం కట్టిన రాజు ఎవరు లేడు. హైదరాబాద్ గవర్నమెంట్ కోట కట్టారు. దాంట్లో ఏం కట్టారు? రాజుకు కావాల్సిన ప్యాలెస్, లేకపోతే ఇదో, లేకపోతే సైనికులకు కావాల్సినటువంటి హౌసింగ్, లేకపోతే గుర్రాలకి ఏనుగులకు కావాల్సినటువంటి చెట్లు, లేకపోతే చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలకు కావాల్సి కడతారు. కానీ ఎప్పుడో మొత్తం సిటీనే నేను నిర్మిస్తానని చెప్పినటువంటి వ్యక్తి లేదు. అంటే ఏంటంటే కీర్తికాంక్ష, డబ్బుకాంక్ష రెండు. ఒకటేమో తాజ్మహల్ ఎవరు కట్టారు? షాజహాన్ కదా. ఇప్పుడు ఎవరన్నా ఇచ్చి తాజ్మహల్ ఎవరు కట్టారంటే షాజహాన్ గారు. ఇప్పుడు అమరావతి అంటే చంద్రబాబు అని చెప్పుకున్నాం అంతే కదా. ఒకటి కీర్తికాంక్ష, రెండు డబ్బుకాంక్ష. ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని మనకు కావాల్సిన ఇచ్చుకుని బినామీ పేరు మీద పెట్టుకుని నా కొడుకు లోకేష్ కుటుంబం జీవితాంతం బతకొస్తుంది కదా. ఈ రెండు బ్రహ్మాండంగా నువ్వు కట్టే 5 సంవత్సరాలు నీకు ఇస్తే 30 ఏళ్ళు 20 ఏళ్ళు నా విషయం అని చెప్పి ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఒక 29 గ్రామాల అమరావతి కోసం ఈ ప్రాంతాన్ని అంతా గ్రీన్ బెల్ట్ చేశాడు. అవునా? ఇప్పుడు రైతులు జనరల్గా రైతాంగం మనం చూస్తాం, మన ఇళ్లలో పిల్లలు చదువుకోవాలి, ఆడపిల్ల పెళ్ళి ఉంటుంది, మనకేంటో సెక్యూరిటీ మన ల్యాండ్. ఓకే, మన జీవనం రైతు వారిగా మన జీవనం కొనసాగిస్తున్నాం. మనం ఏదో మన ల్యాండ్ ఉంది, మన పిల్లలు ఇంజనీరింగ్ సీట్ చదువుకుంటున్నాం, అబ్బాయి లేదా మెడికల్లో అమ్మాయికి సీట్ కట్టాలి. డోపురం హైదరాబాద్ ఎకరాలని మనం కట్టుకోవడం. మన విజయవాడ, మన కృష్ణా, గుంటూరు ప్రాంతం అంతా కూడా రైతు వారి కుటుంబాలు. అలా పిల్లల పెళ్లి వచ్చింది, డబ్బు మన దగ్గర డబ్బులు లేకపోతే డోపురం హైదరాబాద్ ఎకరం 2 ఎకరాలు అమ్ముకుని మన పిల్లలు పెళ్లి చేసుకున్నాము. అంటే నువ్వు 29 గ్రామాల అమరావతి కోసం ఈ మొత్తాన్ని 2 జిల్లాలు గ్రీన్ బెల్ట్ చేసి 1 ఎకరం కూడా అమరీకరణ చేసి పెట్టావు. నువ్వు చెప్పండి, మీరు నదిగా మామూలుగా గ్రీన్ బెల్ట్ కదా. అప్పుడు జాగ్రత్త గ్రీన్ బెల్ట్ చేశాడు. కృష్ణా పోవానికి కనలూరు మొత్తం ఆ తెనాలి మొత్తం గ్రీన్ బెల్ట్ చేస్తే ల్యాండ్ విలువ పడిపోయి రైతాంగం ఇబ్బంది పడి ఒక 29 గ్రామాల్లో రేట్లు పెంచడం కోసం విజయవాడ నాశనం చేసావు. విజయవాడ పాతాళంగా చేసావు, గుంటూరు పాతాళంగా చేసావు. ఎవరు చేశారు ఇవన్నీ? నువ్వు చేసి జగన్మోహన్ రెడ్డి అంటావు. అంటే నీకు ఈనాడు, జ్యోతి, TV5 ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సాక్షి తప్ప లేదు కాబట్టి నీ ఇష్టం, సోషల్ మీడియా ఉంది కాబట్టి నువ్వు ఇష్టం ఇచ్చిన చేస్తావు. విజయవాడకు నేను అడుగుతున్నా, ఈ 2 బైపాసులు కంచెలు నదిగా ఉంది, నేను తీసుకొచ్చిన బైపాస్ ఏం చేసింది? సౌకర్యం చేసి టాటా ట్రస్ట్లో నేను తీసుకొచ్చి కొంత ఊళ్ళు పోయేసాం, కొంత హెల్త్ ఇచ్చాం. ఏం చేసింది? సౌకర్యం చేసింది. ఇరిగేషన్ మంత్రి ఏం చేశాడు? మన వసంత నాయకులు మనం మున్నేరు ప్రకటించినప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఏంటి సార్ అంటే, నాకు మున్నేరు ఫ్లడ్ వచ్చిందని నాకు తెలిసి 2 రోజులు ట్రాఫిక్ అయిపోయింది, నాకు ఐడియా రాదు.
నువ్వు ఇక్కడ ఉన్నట్టు ప్రొడక్షన్ తెలుసుకొని తెలుసండి అన్న. అంటే దీని మీద ఒక బ్రిడ్జ్ వేసుకుంటే బాగుంటుంది, మీరు గడ్కరీ గారు చెప్పారు, మంచి ఐడియా చెప్పారండి అని. నెక్స్ట్ 2 days లాగా మీటింగ్ వెళ్తే గడ్కరీ గారు లెటర్ ఇస్తే అంటే శాంక్షన్ చేశారు. 3 రోజుల్లో బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు. చంద్రబాబు గణతంత్ర ఫ్లైఓవర్ ఇచ్చారు, బెంజర్కు ఫ్లైఓవర్ ఇచ్చారు, ఎయిర్పోర్ట్ కూడా అమరావతిలో 5,000 ఎకరాల్లో కడతారండి నేను అట్టబడి చేయించాను అది ఆ రోజున. అట్లా ఏ ఫండ్ తీసుకొచ్చినా ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి నేను కేంద్రం నుంచి తీసుకొస్తే కానీ 14 నుంచి 19 వరకు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే తప్ప ఏ ఒక్క రూపాయి 100 కోట్లు ఆ పుష్కరాలు ఇచ్చుంటాడు హడావిడి కోసం, ఆయన షోయింగ్ కోసం తప్ప ఈ విజయవాడను కానీ ఈ ప్రాంతాన్ని కానీ మీరే ఆలోచన ఇంటికెళ్ళి మీకు చెప్పాలి. ఏది కిందకి ఎందుకు ఎంత ఎక్స్ప్లెయిన్ చెప్తున్నానంటే మీ డాక్టర్ గారు ఏం చేశాడు ఈ ప్రాంతానికి? ఎవరు చేశారు? సీఎం రోడ్ ఎవరు చేశారు? డాక్టర్ గారు కదా. అంతకుముందు ఎవరు ఆలోచించారా? కేంద్రం నుంచి ఎవరు తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ ప్రాంతం గురించి ఎవరు ఆలోచిస్తారు? దాని ఇండస్ట్రీ గురించి ఎందుకు అడిగారు? తీసుకొద్దాం, చాలా చేద్దాం. కానీ ఎవరు అడిగారు? ఇరిగేషన్ మంత్రి అడిగాడు, మాజీ ఇరిగేషన్ మంత్రి, ఈ కుంకుమ కరాటే మీడియా మాస్టర్ అడగలేదు కదా. సౌమ్యం అడిగిందా? పాప ఆడపిల్ల, మంచి అమ్మాయి. కానీ ఏంటి ఉపయోగం? సమర్థత ఉండాలి కదా. 14 నుంచి 19 వరకు నువ్వేం చేసావు? కనీసం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నాకు ఇది కావాలని అడిగే పరిస్థితి లేదా మీకు? ఇప్పుడు మంచితనం ఉంది చాలు కదా. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే మంచితనంతో పాటు సమర్థత ఉండాలి. ఆ సమర్థత ఎవరికి? డాక్టర్ గారు కానీ ఈ పక్కన సీఎం గారి దగ్గరికి ఏదైనా సాధించే మన అడుగుతూ మాట్లాడుతుంది. అవునా కదా? మనకేం కావాలి? మనకు కావాల్సింది మన ప్రాంతం అభివృద్ధి, మన నందిగామ అభివృద్ధి. మనకు కావాల్సిన ఇక్కడ ప్రజలకి ఏదైనా కానీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేటువంటి సత్తా ఉన్న వ్యక్తి. అవునా కదా? ఇప్పుడు ఎవరో మేము 3 కాంబినేషన్ ఈ ప్రాంతానికి ఏది కావాలి? రోజు పొద్దున లేచి చేసే డాక్టర్ గారు రోజు నాకు ఫోన్ చేశారు పొద్దునే. నేను అంతకుముందు మా టీడీపీ వాళ్ళు అందరూ అడిగితే అప్పుడు టీడీపీ మా టీడీపీ అంటే ఇప్పుడు వేస్తారు. రోడ్లు రైళ్లు కావాలి వచ్చాను అదే మున్సిపాలిటీ. నేను ఏమన్నా రోడ్లు రైళ్లు నేను మంచి కంపెనీ హాలో లేదా వాటర్ ట్యాంక్ అట్లాంటి ఇస్తానన్నా. రోజు పొద్దునే నాకు డాక్టర్ గారి నుంచి ఫోన్ వచ్చింది. సార్ నేను అది ఎమ్మెల్యే గారు ఏంటంత పొద్దునే ఫోన్ చేశారంటే వ్యక్తి పేరు చెప్పడం, నేను తెలుగుదేశం పార్టీ ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఆయన ఇంటి ముందు ట్రైన్ కావాలని డాక్టర్ గారు నా రికమెండేషన్ చేస్తే నేను అప్పుడు ఇచ్చే ట్రైన్. అవునా కదా? ఇప్పుడు పార్టీలకు అతీతంగా అతను ఇవాళకి తెలుగుదేశం వారి ఇవాళకి నా దగ్గరికి వస్తే నేను ట్రైన్ ఇవ్వాలన్నా. డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి పలానా వ్యక్తికి ట్రైన్ ఇవ్వన్నా ముందు ఆ రోడ్డు అంతా కాలనీ ఇదంతా ఇబ్బంది పడుతుందంటే అప్పుడు డాక్టర్ వాటి కాలంలో ఇచ్చిన అదే ట్రైన్ ఇవ్వండి. మరి అంత మంచి వ్యక్తి నువ్వు కులాల చోట్ల మతాల చోట్ల పార్టీ చోట్ల ఎందుకంటే గొప్ప వ్యక్తి ప్రజాసేవకి చెప్పండి మీరు. మనం మంచి వ్యక్తుల్ని మనం మొయ్యాలి. ఈ ప్రాంతానికి మంచి వ్యక్తులు కావాలి. లిక్కర్ సిండికేట్ వాళ్ళు, టోల్గేట్ సిండికేట్ వాళ్ళు, కాంట్రాక్ట్ సిండికేట్లు, ఎసెట్ సిండికేట్లు ఏదంటే వారిస్ కాదు కదా. ఎక్కడో పెదవాళ్ళు ఉన్నవాళ్ళు సరే కంచెల్లో పుట్టాల్సినప్పుడు పెదవాడు వెళ్ళారు, అక్కడ ఏదేదో చేశారు, మళ్ళీ పొద్దుదేవి కోసం ఇక్కడికి వచ్చారు. రాష్ట్ర వ్యక్తి ఉండండి. ఎందుకు ప్రజాసేవలో మేము చాలా ఈ ప్రాంతాన్ని వచ్చాము ఎందుకు చెప్తారు? మీ చరిత్ర మరో తెలియదు నాకు తెలీదా? నేను నెహ్రూ గారి ప్రశ్నిస్తున్నప్పుడు ఫోన్లో ఇచ్చేవాడు. టెలిఫోన్ అందించేవాడు పిఎల్ఐ ఇంజనీరింగ్ సర్టిఫికేట్లే కానీ లేదా టీటీడీ లెటర్ మా పిఎల్ ఇస్తారు కదా, తను వచ్చి మీరు అడిగితే టీటీడీ లెటర్ తీసుకొని నా సామాన్ పెడుతున్నారు. ఆ పని చేసేవాడు. వీళ్ళు కూడా మా కథ చెప్తాడు, మీరు వినాలి. అన్న వచ్చేసింది ఏమన్నా మాట్లాడలేదు. సో మనకి ఇవాళ 3 కలిసాక ఢిల్లీలో ఎవరైనా సాధించుకొస్తారా? ఈ విజయవాడ పార్లమెంట్లో నాకు మ్యాచ్ చేసే క్యాండిడేట్ని చంద్రబాబు పెట్టమని చూస్తా. చంద్రబాబు
ఎందుకు పనికిరాని లోకేష్ అంటారు నగలగిరిలో ఓడిపోయాడు. పార్టీ టికెట్ తీసుకున్నావు, పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, నీ తాతగారి పేరు వాడుకున్నావు, మీ నాన్నగారి పేరు వాడుకున్నావు, అన్నీ వాడుకున్నావు, ఓడిపోయావు. నేను ఎప్పుడు మీ దగ్గర మీ నాన్నగారి 10,000 రూపాయలు తీసుకోవాలా, నా డబ్బులు ఏం ఖర్చు పెట్టుకున్నా, నా టీ నేను తాగా, నా కాఫీ నేను తాగా 2 సార్లు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు సున్నామీలో కూడా నేను గెలిచాను, మీరు అందరూ గెలిపించాను, మీరు అందరూ గెలిపించాను నన్ను. నువ్వు ఆఫ్టర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ఇందే కదా, ఎవరి లోకేష్ ఆఫ్టర్ ఓడిపోయిన ఎమ్మెల్యే. అతను యువగల బాధ్యతకు ఒక ఎంపీసీ కూర్చుంటే హాజరవ్వాలి. ఏంటంటే ఈ ప్రకారం యువగల బాధ్యత నేను ఎదురు చేస్తాను, నీ రికార్డింగ్ రాసిన ప్లాన్ ఉంది అవునా కదా. దానికి నేను వెళ్ళాలంటే ఎంపీని నేను ఢిల్లీ స్థాయి వ్యక్తిని, నువ్వు ఆఫ్టర్ ఓడిపోయి నీ నాచారు ఓడి నువ్వు వస్తే నేను జీవితంటే నీ కాళ్ళు మొక్కలా, విజయవాడ ఎంపీ నీ కాళ్ళు మొక్కలా. విజయవాడ ఎంపీ ఏంటి, విజయవాడ పేరు ప్రతిష్ట ఉంది, ఆ పేరు నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. విజయవాడ ఎంపీ కాళ్ళ మొక్క ఎక్కడ ఉంది, ఓకే మోడీ గారికి మొక్కుదాం, మన ఊరికి ఎంత చేస్తాడు కాబట్టి నువ్వే అవసరం. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు వచ్చి విజయవాడ మీద ఎంపీ గురించి మనం 3 లక్షలతో చూపిస్తాం. ఎవరైనా వచ్చి రాష్ట్ర ఎవరైనా సరే సభ్యులు చేసేది 30,000 పైన డాక్టర్ గారు గెలుస్తారు. 30,000 పైన రాసి పెట్టుకుంటాం డే టు టైము. బాక్స్ ఓపెన్ చేసినా మీరు చెప్పండి, మీరు అలా చెప్పింది నిజమే కాదు. మొన్న 11,000తో గెలిచారు, 10,850తో. రేపు 30,000 పైనే. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు, నేను చెప్పేదాన్ని నిజాలు చెప్తున్నా. నా సంగతి మీకు తెలుసు కదా, అబద్ధాలు చెప్పమని. కాబట్టి 30,000 పైన మన డాక్టర్ గారిని గెలుస్తారు. గెలిచి ప్రజాసేవ ఏంటి, మంచి ఏంటి, మానవత్వం ఏంటి, ధర్మం ఏంటి, నీతి ఏంటి, నిజాయితీ ఏంటి అనేది ప్రూవ్ చేస్తారు డాక్టర్ గారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, చాలామంది మొత్తం చెప్పారు నాని గారిని గెలిపించుకుందాం, డాక్టర్ గారిని గెలిపించుకుందాం, ఇద్దరిని గెలిపించుకుందాం, నవనందిగామ గెలిపించండి, విజయవాడ గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఆంధ్రప్రదేశ్ గెలిపించండి. డాక్టర్ గారు వ్యక్తే, నేను వ్యక్తే, విజయవాడ నవనందిగామ ఆంధ్రప్రదేశ్. మేము మీకు సేవలో ఈ ప్రాంతానికి మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుని, ఆయన రోజు ప్రాక్టీస్ వదిలేసుకుని, ఆయన రోజు ప్రజల కోసం పనిచేస్తూ, నేను నా వ్యాపారం మానేసుకుని, నా ఆస్తులు అమ్ముకుని, నా డబ్బు ఖర్చు పెట్టుకుని నేను ప్రజాసేవ చేస్తున్నా. నేను ఎవరికే చేయకపోతే తలంచు. మంచికి 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 నీతికి నిజాయితీ తప్ప. ఇవాళ చాలామంది చెప్తున్నారు గొప్ప గొప్ప రామరాజు లాంటి అందరూ పెద్ద పెద్ద పేపర్లు వేస్తున్నారు, అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే అభివృద్ధి అంటే చెప్పండి, అభివృద్ధి అంటే ఏంటి అంటే రోడ్లు ఉన్నగా రన్వేలు లేకుంటే అభివృద్ధి? ప్రజలు కడుపు కావాలా, ప్రజలు అనారోగ్యంతో బాధపడతా, నేను ఉన్నగా